హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్య కిచెన్. ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి అటుకుల పులిహోర అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. అటుకులతో అయితే ఇలా పులిహోర అయితే చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. అటుకుల పులిహోర అయితే చాలా బాగుంటుందండి. మార్నింగ్ టిఫిన్ కిందైనా, ఈవినింగ్ స్నాక్స్ అలా ఇలా అయితే చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ పులిహోర అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే పులిహోర పోపులు అయితే తీసుకోవాలి. నేను చూపిస్తున్నట్లుగా అల్లం, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, పచ్చెనగపప్పు, వేరుశనగ గుళ్ళు, ఆవాలు, ఇలా 3 నిమ్మకాయలు అయితే తీసుకోవాలి. వీటిని అయితే పక్కన పెట్టుకొని ఇప్పుడు అటుకులు ఇక్కడ చూసారు కదా, నేను ఇక్కడ ఒక 2 గ్లాసుల అటుకులు అయితే తీసుకున్నాను. వీటిని ఒకసారి ఇలా కడిగేసుకుని అయితే గట్టిగా పిండేసుకుని వాటర్ తీసేయాలండి. ఇలా గట్టిగా పిండేసుకుని అయితే తీసేసుకోవాలి. ఇలా తీసేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎక్కువసేపు ఉంచకూడదు, నీటిలోని నానిపోతాయి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని ఇందులో సరిపడా ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్లో మనం తీసుకున్న పోపులను అయితే వేసుకుని వేయించుకోవాలి. వేరుశనగ గుళ్ళు, అలాగే పచ్చెనగపప్పు, అల్లం ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. మనం పులిహోరకి ఎలా అయితే తీసుకుంటామో పోపులు అలాగే తీసుకోవాలి. అన్నీని ఆవాలు ఇవన్నీ ముందుగా కొంచెం వేగిన తర్వాత అప్పుడైతే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవచ్చండి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయ, కరివేపాకు అప్పుడు వేద్దాం. ఇవైతే కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసుకుని ఇవి కూడా కొంచెం బాగా వేగించుకోవాలి. ఎందుకంటే ఎండుమిరపకాయలు, కరివేపాకు తొందరగా వేగిపోతాయి కదండి, అందుకోసమైతే అవి ముందుగా వేయకూడదు. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత అయితే మనం ఇప్పుడు ఎండుమిరపకాయ, కరివేపాకు అయితే వేసుకుందాం. ఇవి వేసేసుకుని ఇవి కూడా పోపు అంతా బాగా వేయించుకోవాలి. మనకి ఎండుమిరపకాయలు కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ఇప్పుడైతే ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి ఇవైతే బాగానే వేగిపోయాయి. ఇలా వేగిన తర్వాత అయితే మనం ఇందులో కొంచెం పసుపు వేసుకుని మనం తీసుకున్న అటుకులకి సరిపడగా వేసుకోవాలండి. పసుపు వేసుకుని అయితే ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకుని ఇందులో మనం కడిగి పెట్టుకున్న అటుకులను అయితే వేసేసుకోవాలి. అటుకుల్లో వాటర్ లేకుండా అయితే పిండేసుకోవాలి. ఇలాగా నేను చూపించినట్లుగా ఎక్కువసేపు ఉంచకూడదండి, అటుకులు వాటర్లోని నానిపోతాయి. ఇలా అటుకులను అయితే వేసేసుకుని ఇవి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మంటనైతే సిమ్లో పెట్టుకుని ఇలాగైతే కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇందులో ఇప్పుడైతే సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్, నిమ్మరసం వేసుకోవాలండి ఇందులోని. ఇలా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఉండలు అవి ఏమీ లేకుండా ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి పొడి పుల్లాడితే అయితే వచ్చేస్తుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడాని. ఇందులో సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని ఇక్కడ నేను వచ్చేసి ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇదైతే నేను తీసుకున్నట్లు కరెక్ట్గా సరిపోయిందండి. ఇలా కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో నిమ్మరసం అయితే వేసుకోవాలి.
మనం నిమ్మరసం అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్న తర్వాత నిమ్ కొంచెం చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకోవాలండి. అప్పుడు నిమ్మరసం వేసేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే ఆ పులుపంతాని అటుకులకి బాగా పట్టి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేని. మనం వేడి మీద అయితే నిమ్మకాయ పిండుకోకూడదు. కొంచెం చల్లారిన తర్వాత నిమ్మరసాన్ని వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల అటుకులకైతే పులుపంతా పట్టి మనకి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. అటుకులతో అయితే చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి. అవైతే ముందు ముందు వీడియోస్లో అయితే నేను చూపిస్తాను. ఇప్పుడైతే మనకిక్కడ అటుకుల పులిహోర అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా సరే చాలా బాగుంటుందండి టేస్ట్. పిల్లలకి ఇలా పెట్టొచ్చండి, హెల్తీ కూడాని అటుకులు. పూర్వం మన పెద్దవాళ్ళు అయితే ఇవే ఎక్కువగా తినేవారండి. ఇవి అప్పట్లో టిఫిన్స్ అవి తక్కువ కదా, అప్పుడైతే ఇవి టీలో అది వేసుకుని ఇవే తినేవారు. ఇవి చాలా బలం. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.